మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారాలలో ఒక సబ్జెక్టు మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఏమిటి ఆ సబ్జెక్టు అని అంటే, హెబ్రోను లోయ గురించి ఒక వారం చెప్పుకుంటూ వచ్చాను. హెబ్రోను లోయ అనగా సహవాసానికి గుర్తుగా కనపడుతుంది అని, రెండవదిగా హమ్మింగ్ వస్తుంది, ఆకోరు లోయ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఆకోరు లోయ అంటే శ్రమ కలిగినటువంటి లోయ అని, శ్రమలు ఎవరు అనుభవిస్తున్నారు అని కొన్ని సారాంశంతో కూడినటువంటి మాటలు మీకు తెలియపరుచుకుంటూ వచ్చాను. మూడవదిగా మనం గమనిస్తూ ఉంటే, మనము చదువుకోవాల్సినటువంటి మూల వాక్యాన్ని చదువుకొని వాక్య భాగాన్ని మనం ముందుకు తీసుకొని వెళదాం. నేను మూడవ అంశముగా మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ. ఏంటి చెప్పండి? ఎముకలతో నిండి ఉన్న లోయ. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. చదివే వాళ్ళు మైకు తీసుకొని ఎవరు ముందు చదివితే వాళ్ళ దగ్గరికి మైకు పంపించండి, కొట్లాడుకోమాకండి. ఇబ్బందులు కార్డ్లెస్ ఆపాం, కనెక్ట్ అవుతుంది, బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, ఎవరిదో అక్కడిది కనెక్ట్ అవుతుంది. కార్డ్లెస్ ఆఫ్ చేసి యెహెజ్కేలు గ్రంథం 30 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. కార్డులే సాధ్ చేసేను అక్కడ. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతములను, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే, ప్రతి లోయ ఎత్తు చేయవలెను. కూర్చోనైనా, నువ్వు కూర్చో. ప్రతి లోయ ఎత్తు చేయవలెను. ఆత్మీయ జీవితము అనేది, కొద్ది సౌండ్ పెట్టు, కొన్ని పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆత్మీయ జీవితంలో
దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు కృంగి కృషించిపోతున్న సందర్భాలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. అందుకని ప్రతి లోయ ఎత్తు చేయవలెను. ఆత్మీయ జీవితము అనేది కొన్ని సందర్భాలలో క్రమేణా అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఆత్మీయ జీవితంలో డెవలప్ అనేది కనపడుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు తరబడి నడిపించబడే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో నీరసిల్లిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కృంగిపోతూ ఉంటారు. రోజు చేసే భక్తే కదా, రోజు పాడే పాటలే కదా, రోజు వినే వాక్యమే కదా అని ఆత్మీయ జీవితాన్ని కొంతమంది సీనియర్గా పిలువబడుతున్న వ్యక్తులు ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితాన్ని దిగజారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే భక్తుడైనటువంటి యెషయా గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తి క్రమేణా ఎదుగుతూ దేవుడు మనకు ఉంచబడినటువంటి ఆ పరలోక పట్టణములో చేరేంత వరకు, ఆ పరలోక పట్టణములో దేవునితో పాటు యుగయుగాలు నడిచేంత వరకు మన ఆత్మీయ జీవితం అనేది ముందుకు తీసుకొని వెళుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో శోధనలు వస్తుంటాయి, ఎన్నో ఇరుకు ఇబ్బందుల మధ్యలో నడిపించబడే విధానాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని నీవు ఎదుర్కోగలిగినటువంటి ప్రార్థనా శక్తిని నీవు ధరించుకోగలిగితే నీవు ఆటోమేటిక్గా వాటిని ఎదుర్కొని స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రతి విశ్వాసి కూడా గరుకైనటువంటి శ్రమల మధ్యలో నడిపించబడేటప్పుడు, కఠినమైనటువంటి శ్రమల మధ్యలో నడిపించబడేటప్పుడు, గరుకైనటువంటి మార్గాలు మనకు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రార్థనా శక్తి ద్వారా మన లోయను అధికము చేసుకుందుముగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అధికము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఆ యొక్క 3వ భాగపు వాక్యం ఏమిటంటే, ఎముకలతో నిండినటువంటి లోయ. ఆ మాటను మనము చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మైక్ తీసుకొని చదువమ్మా. యెహెజ్కేలు గ్రంథము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటను మనము గమనిస్తూ ఉంటే
అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుంటూ మనం గమనిస్తూ ఉంటే, ఒక వ్యక్తిని దేవుడు తోడుకొని పోయి, ఒక వ్యక్తిని దేవుడు తోడుకొని పోయి ఒక గొప్ప లోయలోనికి తీసుకొని పోయాడంట. ఎవరు తీసుకొని వెళ్ళాడు అనంటే, యెహోవా దేవుడు పెద్ద లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఆ లోయలో ఉన్నటువంటి ఆ యొక్క లోయ దేనికి ఆ విధానాలు మనము చూపిస్తున్నాయంటే, ఆ యొక్క లోయట ఎముకలతో నిండి ఉంది, ఎముకలతో నిండి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పని చేసేటప్పుడు ఒకవేళ ఒక దారి గుండా పోయేటప్పుడు ఏదన్నా ఎముకలు కానీ పుర్రెలు కానీ కనపడ్డాయి అనుకో, భయపడతామా? భయపడతాం. ఒక చనిపోయినటువంటి జంతువు యొక్క పుర్రెలు కనపడినప్పుడు వాటి యొక్క కాళ్ళు కానీ చేతులు కానీ మొండ్యాలు కనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. కానీ ఈ దైవజనుణ్ణి దేవుని ఆత్మట గొప్ప లోయలోనికి తీసుకొని వెళ్ళి, పెద్ద లోయ, అది చూడటానికి కళ్ళతో చూద్దామంటే కంటికి కనపడనంత భయంకరమైనటువంటి లోయ, ఆ లోయలోనికి తీసుకొని వెళుతున్నాడు దేవుడు, యెహోవా దేవుడు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నన్నెందుకు ఈ ప్రాంతానికి తీసుకెళ్తున్నావంటే, రా, నేను తీసుకువెళ్తున్నటువంటి మార్గములు నడుచుకుంటూ రా, నువ్వు నేను తీసుకొని వెళుతున్నటువంటి, నేను ఏ స్థలంలోనికి అయితే తీసుకొని వెళ్తానో ఆ ప్రాంతంలోనికి రా, నువ్వు నీ ద్వారా ఒక సూచక క్రియను నేను చేయబోతున్నాను, నీ ద్వారా ఒక అద్భుతాన్ని ప్రజలు గుర్తించేటట్లుగా నేను చేయబోతున్నాను, నీ ద్వారా ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని నేను ప్రారంభించబోతున్నాను. నీవు చేసే ఆ పనిని బట్టి, నీవు చేసే ఆ క్రియను బట్టి అనేక మంది ప్రజలు చెప్పుకునేటట్లుగా, అనేక మంది ప్రజలు దానిని వివరించేటట్లుగా, అనేక మంది ప్రజలు ఆశ్చర్యకరంగా చూసేటట్లుగా నీ యొక్క నామాన్ని నేను గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, నా వెంట నీవురా అని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషానట దేవుడు అతనిని ఆత్మను తీసుకొని వెళ్ళి గొప్ప లోతుతో కూడినటువంటి ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి, ఇదిగో దైవజనుడా, ఈ ప్రదేశంలో నిలబడు. ఆయన ఏ కాలు మోపాలన్నా కూడా పుర్రెలు కనపడతా ఉన్నాయి. కాలు పెట్టి కాలు తీస్తూ ఉంటే ఎముకలు కనపడుతూ ఉన్నాయి. ఆ దైవజనుడికి ఏం అర్థం కావట్లేదు. ఏంటి నాయనా ఈ ప్రాంతంలోనికి తీసుకొచ్చావు నన్ను? ఒక ప్రక్క భయం వేస్తూ ఉంది ఈ లోయలో, ఒక ప్రక్క నా జీవితము ఆ ఎటువంటి పరిస్థితి గతిలోనికి వెళ్తుందేమోనని చెప్పేసి భయపడుతూ ఉన్నాను. ఇటువంటి స్థితిగతుల మధ్యలోనికి నన్ను ఎందుకు నీవు తీసుకొని వచ్చావు అని యెహెజ్కేలు ప్రవక్త యెహోవా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటను తీసుకుని వెళ్ళి దేవుని ఆత్మ అతనిని ఎముకలతో నిండినటువంటి లోయలోనికి తీసుకొని వెళ్ళాను. ఎముకలతో నిండినటువంటి లోయ అనగా సారము లేని లోయ అని అర్థం. అక్కడ ఎముకలు కనపడుతున్నాయి కానీ సారవంతమైనటువంటి అక్కడ భూమి కనపడట్లేదు. ఆ భూమిలో సారవంతమైనటువంటి విధానం కనపడట్లేదు. కొన్ని సందర్భాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, పొలం వేసే వ్యక్తులను గమనిస్తూ ఉంటే
సంవత్సరం వాటిని దున్ని ఏమండి పంట వేసినప్పుడు ఒక్కొక్క సంవత్సరము ఆ భూమిలో ఏమండి పంట పండకపోయేసరికి చాలామంది ఏమంటారంటే ఈ భూమిలో సారము లేదు, ఈ భూమిలో సారము లేదు కాబట్టి ఏ పంట వేసినా కూడా ఆ పంట పొరపాటునే పండదు అని మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. అలాగునే ఈ యొక్క లోయలో ఉంచబడినటువంటి ఈ యొక్క వ్యక్తిని అక్కడ ఉంచినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు యెహోవా ఆత్మ ఆ వ్యక్తిని ఆ లోయలోనికి తీసుకుని వెళ్ళి, ఇదిగో ఎస్కేలు, ఈ లోయలో ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయే, ఈ లోయల్లో ఉన్నటువంటి ఆ ఎముకలు ఉన్నాయే, వాటన్నిటిని తేరి చూడు. తేరి చూసి నేనేం చేయాలని ఆయన ఈ యొక్క జీవము లేని ఎముకల దగ్గరికి తీసుకొని వచ్చి, సారము లేని ఎముకల దగ్గరికి తీసుకొని వచ్చి నేనేం చేయాలి? ఈ సారము లేని ఎముకల మధ్యలో నేనేం చేయాలి? ఈ ఎముకల మధ్యలో ఒక ప్రక్క కంపు కొడుతూ ఉన్నాయి, ఈ ఎముకల మధ్యలో వాసన వస్తూ ఉంది, ఈ ఎముకల మధ్యలో నేను ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలో చెప్పు అని ఈ యెహెజ్కేలు దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నేను ఒక అద్భుతాన్ని ఆ లోయలో చేయబోతూ ఉన్నాను. నీవు అనుకుంటున్నావు ఎండిపోయిన లోయలే కదా, ఎండిపోయినటువంటి ఎముకలే కదా అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఎముకలను నా యొక్క మాట ప్రకారము ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. ఆ ఎముకలతో నీవు మాట్లాడాలి. ఈ వ్యక్తికి ఏం అర్థం కావట్లేదు. ఎముకలతో మాట్లాడటం ఏంది? మనుషులతో మాట్లాడటం నేను చూశాను, జంతువులతో మాట్లాడటం చూశాను, తోటి బంధువులతో మాట్లాడటం చూశాను, ఎముకలతో మాట్లాడటం ఏంది అని దేవుని మాట ప్రకారమట ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడట. సరే, దేవుడే చూసుకుంటాడు కదా, ఆయన నడిపిస్తాడు కదా, నాకెందుకులే అన్నట్లుగా ఈ యెహెజ్కేలట ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆ కింద మాటను చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చక్కటి పరమార్థాలు మనకు కనపడుతూ ఉంటాయి. 2వ వాక్యము నుంచి చదువుదాం. ఆ లోయలలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. నరపుత్రుడా, ఎండిపోయిన ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అది నీకే తెలియనని యెహెజ్కేలు చెప్తున్నాడు. అందుకాయన నీవు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, నీవు నోరు తెరిచి ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. చాలండి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీకు కనబడుతున్నటువంటి ఎముకలను నీవు మాట్లాడగలుగుతావా? ఎముకలతో ఎవరన్నా మాట్లాడతారండి? ఒక్కొక్కరు కల వచ్చిన వాళ్ళు చెప్తారు, అన్నా నైట్ వచ్చి నిద్రపోతా ఉంటే ఒక మొండెం వచ్చి అటా ఇటా తిరుగుతూ ఉంది. కొద్దిగా ఎఫెక్ట్ పెట్టినాయన.
మరి ఏం చేసిందమ్మా ఆ మొండెము నిన్నానంటే ఏం చేయలేదన్నా, కళ్ళలో మాత్రము అట్టా ఇట్టా ఇటు అటు తిరుగుతూ ఉంది, భయం వేసిందన్న అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఈ లోయలో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలతో నీవు మాట్లాడగలుగుతావా? అది నీకే తెలియదు ప్రభా, అది నీకే తెలియదు అని అంటే ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయే, నీ చుట్టూ ఆ గృహలో ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయి, ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయో, ఆ ఎముకలతో నీవు నోరెత్తి మాట్లాడు. ఆ ముందు మాటను చదువుకుంటూ వస్తే చదువు నాయన, అదే కంటిన్యూ చేసుకుంటారు ఆ ముందుకి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నీవు బ్రతుకున్నట్లు నేను నీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎముకలలోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాను. అప్పటి వరకు సింగిల్గా ఉన్నటువంటి ఎముకలు, అప్పటి వరకు కాలుకు కాలుగా మిగిలిపోయిన ఎముకలు, అప్పటి వరకు తలకు తలగా మిగిలిపోయినటువంటి పుర్రెలు, అప్పటి వరకు చేతులకు చేతులుగా మిగిలిపోయినటువంటి ఆ తెల్లటి ఎముకలతో ఈ యొక్క దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యెహోషువ ఆ యొక్క యేస్కేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఎండిపోయినటువంటి ఎముకలారా, ఎండిపోయినటువంటి ఎముకలారా, మీరు ఎముకలన్నీ సమకూర్చబడి ఒక మనిషి ఆకారములో సమకూర్చబడండి అని నోరు తెరిచి ప్రవచనం ఎత్తి చెప్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం ఎత్తి చెబుతూ ఉన్నాడు. దేనితో తెలుసా? ఎముకలతోటి నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎముకలట ఏమైపోయాయో అక్కడ ముందు మాటను చదువుకుంటూ వస్తే కంటిన్యూ చేసుకుంటారా నాయనా? చర్మము కప్పి నీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, నీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు జీవాత్మనుంచారు అని అంటే ఎండిపోయినటువంటి ఎముకలతో ఈ యొక్క యేస్కేలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవు ఒక మనిషి ఆకారములో అస్థి పంజరం వలె నీవు సమకూర్చబడు అని నోరు తెరిచి దైవజనుడు పలికినప్పుడు దైవజనుడి మాటకట ఆ ఎముకలు లోబడ్డాయి. దైవజనుడి మాట ప్రకారం ఆ యొక్క ఎముకలు ఒక అస్థి పంజరములాగా తయారయ్యి ఆ మాటలు పలికిన తర్వాత చర్మముగా అమర్చబడాలి అని మాట ప్రచురణ చేస్తున్నప్పుడు చర్మముగా అతుకబడి మూడవదిగా గమనిస్తూ ఉంటే ఆ మనిషి మనుగడలో నరాల యొక్క నరాలను దేవుడు సెట్ చేసి నరాలను దేవుడు అమర్చి ఒక మనిషిలాగా దేవుడు ఆ యొక్క ప్రవచనం ఎత్తి మాట్లాడినటువంటి యేస్కేలు మాట ప్రకారం ఒక మనిషిలాగా తయారైన తర్వాత ఆ మనిషిలో దేవుడు జీవాత్మను ఊదాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాలములో జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? ఎముకలో నుంచి తీయబడినటువంటి స్త్రీగా ఎంచబడినటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు, ఈ రోజున ఎముకగా ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు ఎముకలో నుంచి తీయబడినటువంటి ఆ యొక్క స్త్రీగా దేవుడు నిర్మించి మానవుని యొక్క నాసిక రంధ్రములో దేవుని జీవాత్మను ఊది ఈ రోజున మనిషిగా తయారు చేయబడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్కు ఆది కాలములోనే ప్రత్యక్షమై, దేవుని వాక్కు ఆది కాలములోనే
ప్రత్యక్షమై ఏమండి మనిషిలో జీవము లేని ఆ నిర్జీవమైనటువంటి స్థితిగతుల మధ్యలో, ఏమండి సారము లేని ఆ స్థితిగతుల మధ్యలో మట్టితో తయారైనటువంటి ఆ మన యొక్క మానవ జీవితంలోనికి దేవుడు యెహోవా దేవుడు నోరు తెరిచి ప్రవచనమెత్తి ఏమని మనిషి మనుగడలోనికి ఏమని జీవాన్ని ఊదినప్పుడు ఆ జీవం మనలోనికి వచ్చి ప్రత్యక్షమై ఈ రోజున మానవునిగా నిలబెట్టింది. మానవునిగా సంచరిస్తున్నాం, మానవులుగా ప్రజలలో నడిపించబడుతున్నాం. మానవుల్లో ఏమని అనేకమైనటువంటి దేవుని యొక్క జీవము ఈ రోజున నడిపించబడబట్టే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఆనాడు చేసినటువంటి ఆది కాలంలో చేసినటువంటి యెహోవా దేవుని అద్భుతం కూడా ఈ రోజున ఏమండి యేస్కేలుతో ప్రారంభించాడు. యేస్కేలుని దేవుడు ప్రజలకు పరిచయం చేయటానికి, యేస్కేలు జీవితాన్ని అనేక మందికి తెలియపరచడానికి, యేస్కేలు జీవితాన్ని అనేక మంది ప్రజలు గుర్తు తెచ్చుకోవడానికి, యేస్కేలు ఎవరో ప్రజలకు పరిచయం చేయటానికి ఈ రోజున నా ప్రియ దేవుడి బిడ్డలారా ఎముకలతో నిండినటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? సారము లేని ఆ ఎముకల మధ్యలో ఉంచి, సారము లేని ఆ ఎముకల మధ్యలో ఉంచి ప్రవచనమెత్తి అద్భుతాన్ని యేస్కేలు ద్వారా ప్రారంభించాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంతగా అలంకరించబడి, ఇంతగా దేవుని సన్నిధిలో నడిపించబడుతూ, ఇంతగా దేవుని వాక్యాన్ని వింటూ, ఇంతగా దేవుని వాక్యానికి అంటుకొట్టుకొని ఉంటూ, ఇంతగా దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నామంటే, అలంకరించబడ్డామంటే ఆది కాలములో దేవుడు చేసిన అద్భుతం. మట్టితో తయారైనటువంటి బొమ్మలోనికి దేవుని ఆత్మను ఊదినప్పుడు, దేవుని జీవాత్మను ఊదినప్పుడు ఈ రోజున మానవుడిగా తయారై, మానవుడిగా ప్రత్యక్షమై, మానవుడిగా ఏమండి దేవుని ప్రజలలోనికి గుర్తింపు తెచ్చి, మానవుడిగా అనేక మంది సభ్య సమాజంలో తిరగటానికి ఆనాడు ఏమండి యెహోవా దేవుడు చేసిన అద్భుతమే ఈ రోజున యేస్కేలుతో దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా యేస్కేలు ఎవరో తెలుసా? దేవుని ఆత్మ ఉద్రేకతతో నడిపించబడే వ్యక్తి, దేవుని మాట చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ప్రజలకు తెలియపరిచే వ్యక్తి. ఎవరు అంటే ఈయన ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రవక్త అనంటే రాబోయే విషయాలు చెప్పేవాడు, జరిగిన విషయాలు చెప్తాడు, జరగబోయే విషయాలు కూడా దేవుడి దగ్గర పొందుకొని, దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు ఈ యొక్క దుస్థితి రాబోతుందని, ఇటువంటి ఆటంకం రాబోతుందని, రాబోయే దినాల్లో ఇటువంటి కార్యాలు జరగబోతున్నాయని యేస్కేలుకు దేవుడు తెలియపరిచినప్పుడు ఆ యేస్కేలు ఆ మాటను చేత పట్టుకొని ప్రజలకు వివరించే వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎముకలతో నిండినటువంటి ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి నీవు నోరు తెరిచి ప్రవచనమెత్తి మాట్లాడు. ఈనాటి దేవుని సావుకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మీటింగులలో నా ప్రియ దేవుని బిడ్డలారా నోరు తెరిచి ప్రవచనమెత్తి మాట్లాడినప్పుడు ఈ రోజున ఆ ప్రవచనం ఎందుకు నెరవేర్చబడుతుంది? ఎందుకు నెరవేర్చబడుతుంది అంటే దేవుడు ముందుగానే ఏమండి ఆ వ్యక్తిలోనికి, ఆ సావుకుల్లోనికి ప్రవేశించి, ఇదిగో దైవజనుడా రాబోయే విషయాల గురించి నీవు తెలియపరచు అని చెప్పినప్పుడు దేవుని సావుకుని మాటను చాలామంది తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో, నెరవేర్చబడిన తర్వాత అప్పుడు ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన జీవితంలో కూడా ఏమండి సారము లేని జీవితాన్ని మనం చేయకూడదు. సారము లేని జీవితం అంటే నామకార్థ భక్తికి సాదృశ్యంగా కనపడుతుంది. సారము లేని జీవితం అంటే ఏదో నామకార్థంగా వచ్చాము, పోయాము, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం అన్నట్లుగా సారము లేని ఏమండి భక్తిని మనం చేయగలిగితే దేవుని రాకడలో మనము ఎత్తబడలేము. దేవుని రాకడలో దేవునితో పాటు వెళ్ళలేము. దేవుని రాకడలో యుగ యుగాలు కుడి పాంశ్యమున కూర్చోవాలంటే సారము కలిగినటువంటి భక్తిని మనము చేయగలిగితే, సారము కలిగినటువంటి ఉజ్జీవాన్ని మనము కలిగించగలిగితే, సారము కలిగినటువంటి వాక్యపు అనుభవాలలో, వాక్యపు విధానాలలో, వాక్యపు అడుగుచాడల్లో మనం నడిపించబడగలిగితే
మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు సారవంతమైనటువంటి భూమిగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సారము లేని స్థితిగతుల మధ్యలో ఉండకూడదు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒక దేవాలయము దగ్గరట ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాల్లో బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని సంవత్సరాలుగా అతను రెండు కాళ్ళు లేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవాలయము బయటే ఉండి వచ్చే పోయే వాళ్ళని అడుక్కుండేవాడట. వచ్చే పోయే వాళ్ళని, అయ్యా ₹1 ధర్మం చేయి, అయ్యా ₹2 ధర్మం చేయి, అయ్యా ఇదొక ₹5 ధర్మం చేయి అని శృంగారము అనబడుతున్నటువంటి దేవాలయము వద్ద సారము లేనటువంటి వాడై, ఉద్యమము లేనటువంటి వాడై, భక్తి మీద అంత ఇంట్రెస్ట్ పెట్టకుండా, దేవుడు చేసే అద్భుతాల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆ వ్యక్తి సారము లేనటువంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడక్కడ మీరు గమనిస్తూ ఉంటే గోళ్ళ దగ్గర కానీ మసీల దగ్గర కానీ చాలామంది ఆ గేట్ దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ కుటుంబ జీవనము కొనసాగాలి కాబట్టి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కొనసాగాలి కాబట్టి వారు ఏం చేస్తారంటే అడుక్కుంటూ ఉంటారు. వారి యొక్క పని ఏమీ చేసుకోలేక, కాళ్ళు లేక, చేతులు లేక, ఏదైనా పని చేసుకోవడానికి సహకరించలేని పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే అడుక్కుంటూ ఉంటారు. అవి వచ్చే డబ్బులతోటి కడుపు నింపుకొని ఏదో వాళ్ళు వీళ్ళు ఇస్తున్నటువంటి ఆహారంతో తృప్తి పొందుతూ ముందుకు కొనసాగించబడుతూ ఉంటారు. అదే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దేవాలయం యొద్ద అడుక్కుంటూ ఉన్నాడంట. ఎంతోమంది రోగముతో బాధపడే వాళ్ళు ఆ మందిరంలోనికి వస్తున్నారు, బాగుపడిపోతున్నారు. ఎంతోమంది నిర్జీవమైనటువంటి స్థితిగతుల మధ్యలో మందిరంలోకి వస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది భయంకరమైన రోగములతో వస్తున్నారు, ఆ మందిరంలోకి వస్తున్నారు, స్వస్థపరచబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచట అక్కడే అడుక్కుంటూ ఉన్నాడు. బాగుపడిపోతున్న వాళ్ళని చూస్తున్నాడు కానీ నా డ్యూటీ ఇదేలే, నేను బాగుపడతామన్నటువంటి ఆలోచన లేదు. దేవుని మందిరంలో ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా దేవుడు. అనేక మంది సారము లేని వ్యక్తులకి సారమైనటువంటి విధానంలో అద్భుతాలు చేస్తున్నాడు కదా. అనేక మంది దీవించబడుతున్నారు కదా, అనేక మంది స్వస్థపరచబడుతున్నారు కదా, అనేక మంది బాగుపడిపోతున్నారు కదా. నేను కూడా బాగుపడదామన్నటువంటి ఆలోచన కాస్తైనా ఈ వ్యక్తికి లేదట. బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ యొక్క ఆ దేవాలయంలో నీవు అడుక్కుంటున్నావు అని అడిగితే కొన్ని సంవత్సరాల తరబడి కుటుంబస్తులు రావటం, అటు ఇటు చేపట్టుకోవటం, టైం అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుపోవటం, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులని లాక్కోవటం, మళ్ళీ ఉదయం రాగానే ఆ 2 చేతులు పట్టుకోవటం, ఆ వ్యక్తి నడవలేడు కాబట్టి తీసుకొచ్చాడు కూర్చోబెట్టడం, అడుక్కున్నటువంటి డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం. ఏ కాడికి ఇతని ఆత్మీయ జీవితంలో ఎదుగుదామన్న ఆలోచన లేదు, బాగుపడదామన్న ఆలోచన లేదు, స్వస్థపరచబడదామన్న ఆలోచన లేదు. నాతో పాటు వాళ్ళు ఎంతోమంది ఆ మందిరములోనికి వెళ్ళి స్వస్థపరచబడుతున్నారు కదా, నాతో పాటు ఎంతోమంది బాగుపరచబడుతున్నారు కదా, నాతో పాటు ఎంతోమంది కళ్ళు కనిపించలేని పరిస్థితుల మధ్యలో గుడ్డితనములటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు కదా, మరి నేను కూడా వెళితే బాగుండన్న ఆలోచన లేక నేను ఇక్కడే ఉండాలి. ఎక్కడా? దేవాలయం బయట. ఎక్కడ ఉండాలి? దేవాలయం బయటనే ఉండాలి.
ఎంతోమంది తన తోబుట్టి వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతున్నారు, తన సొంత బంధువులు బాగుపడి వెళ్ళిపోతున్నారు. వేల మంది, వందల మంది ఏమండి స్వస్థపరచబడి వెళ్ళిపోతుంటే కూడా ఈ వ్యక్తి అట ఏమండి ఆ మనుషుల ఎదుట ఏమండి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అడుక్కుంటూ బ్రతుకుతూనే ఉన్నాడట. చూస్తున్నాడు దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాడు. కానీ ఆత్మీయ జీవితంలో నేను కూడా ముందుకు పోవాలి. చాలామందిని మనం గమనిస్తూ ఉంటే, అయ్యా బ్రదర్, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకు ఈ మధ్య మానేసావు అంటే, అన్న నాకు అన్నీ తెలుసులే అన్న. ఎవరిల్లో? సీనియర్ విశ్వాసి. నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్లో తెలియని వాక్యాలు లేదని, నేను రాని పాటలు నేను పాడలే, అన్ని పాటలు నేను పాడిన వ్యక్తిని, అందరి చరిత్రలు చూసిన వ్యక్తిని, అందరి వాక్యాన్ని విన్న వ్యక్తిని, అన్నీ నాకు తెలుసు అని ఈ వ్యక్తి దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నారు. చాలామందిని మనం గమనిస్తూ ఉంటే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఏమండి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల విషయాల్లో కరువైపోతుంది. దేవుని మందిరానికి వెళ్ళి మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవకుల వాక్యాన్ని విని హృదయాన్ని సరి చేసుకుందామని అనుకోకుండా ఏ కాడికి ఆ వ్యక్తి యొక్క విధానం ఏంటంటే దేవాలయం దగ్గర అడుక్కోవాలి, దేవాలయం దగ్గర అడుక్కోవాలి, 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలి, దేవాలయం దగ్గర అడుక్కోవాలి, 1000 రూపాయలు సంపాదించుకొని స్టోరేజ్ పెట్టుకోవాలన్నటువంటి ఆలోచన మధ్యలో ఆ యొక్క కుంటి భిక్షగాడట అదే స్థితిలో ఉండాలి, అదే స్థితిలో కనబడుతున్నారు. ఒక రోజున దేవుని దైవజనులట తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి అల్లంత దూరం నుంచి వస్తూ ఉన్నారట. అల్లంత దూరం నుంచి నడుచుకుంటూ దేవుని దేవాలయంలోనికి వెళ్ళటానికి ఆ సేవకులు వస్తూ ఉంటే వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకొని విలువైనటువంటి వస్త్రాలు ధరించుకొని చక్కటి వస్త్రాలు ధరించుకొని ఆ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎటు చూడాలి, నాకెళ్ళి చూడాలి, దానికి వెళ్ళి చూడమాకండి. ఆ యొక్క సేవకుల వైపు ఈ యొక్క వ్యక్తి అట చూస్తూ ఉన్నాడట. ఎవరైనా అడుక్కునే వ్యక్తి, దాన్ని ఏం పట్టించుకోమాక నాన్న. అడుక్కునే వ్యక్తి ఆ దేవుని సేవకుల వైపు తేరి చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎవరో మా చర్చికి క్రొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు, వారి దగ్గర ఇంకా ఎంతో డబ్బులు ఉంటాయి కాబట్టి వారి దగ్గర అడుక్కుందాం అని ఏ కాడికి ఈ వ్యక్తి బాగుపడదాం అన్నటువంటి ఆలోచనలు లేక, స్వస్థపరచబడదాం అన్నటువంటి ఆలోచనలు లేక, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉందామన్నటువంటి ఆలోచన లేక ఆ దేవుని సేవకుల వైపట తేరి చూస్తూ ఉన్నాడట. దగ్గరికి రాగానే ఆ యొక్క దేవుని సేవకుల వైపు తేరి చూసి, అయ్యా ధర్మము చేయి, కొత్తవాడిగా ఉన్నట్టున్నావు, మాకు ధర్మం చేయి, నేను కుంటివాణ్ణయ్యా, ధర్మం చేయి అని ఆ దైవ సేవకుల వెంట నోరు తెరిచి బ్రతిలాడుకుంటున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. ఆ దైవజనులట కిందికి పైకి వాళ్ళు చూశారట. ఎందుకు కిందికి పైకి తేలి చూశారు అని అంటే, ఏ కాడికి ఈ వ్యక్తి భిక్షం అడుక్కోవటమేనా ఇతని జీవితం, ఏ కాడికి ఎప్పుడు చూసిన భిక్షం అడుక్కోవటమేనా ఇతని జీవితం పరిపూర్ణము చెందాలి, ఇతని జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఇతని జీవితం ఇక ఎప్పుడు అడుక్కుండే స్థితి ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతోటి
ఆ దైవజనులట ఏమండి ఆ వైపు తేరి చూశాడట. వాళ్ళు అనుకున్నాడు, ఆ వ్యక్తి అనుకున్నాడు, అమ్మో జోబుల నుంచి ఒక 1000 రూపాయలు తీసిస్తాడేమో, జోబుల నుంచి ఒక 500 తీసిస్తాడేమో, ఈరోజున నా సంపాదన ఇంతటితో సరిపోద్దని ఆ వ్యక్తి ఆలోచన చేస్తూ ఉంటే దైవజనులు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా? ఆ దైవజనులు వీరిని ఏ విధము చేతనైనా ఆ కుంటి స్థితిలో నుంచి జీవము కలిగినటువంటి, సారము కలిగినటువంటి జీవితంలోనికి నడిపించాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి వైపు తేరి చూచినప్పుడు వారు ఒకటే మాట అంటున్నారు, అయ్యా మా దగ్గర నీవు డబ్బులు అడుక్కున్నా కూడా మా దగ్గర ఏమీ లేవు, నీకేద్దామంటే వెండి బంగారం మా వద్ద లేవు, మరి ఏమి ఇస్తావయ్యా అని నోరు తెరిచి అడిగినప్పుడు ఏమండి వారి యొక్క కాళ్ళను పట్టుకొని యేసు నామములో ఈ బిడ్డకు స్వస్థత కలుగునుగా కానీ పలికారు. చప్పలు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఈ బిడ్డకు స్వస్థత కలుగునుగా కానీ 2 చేతులెత్తి ఎప్పుడైతే ఆ ఇద్దరు దైవజనులను ముట్టి ప్రార్థన చేశారో అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే చీల మండనములో నుంచి నరాలు ఉజ్జీవించబడ్డాయంట. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ చీల మండలం నుంచి బలము ఏర్పడ్డది. అప్పటి వరకు తన జీవితం కృంగిపోయిన స్థితిలో ఉంది, అప్పటి వరకు తన జీవితం నలిగిపోయిన స్థితిలో ఉంది. అప్పటి వరకు ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను భిక్షం అడుక్కోవాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నా బ్రతుకు అని, నా బ్రతుకు ఇంతే అనుకొని, నా బ్రతుకు సారము లేక, నా బ్రతుకు చీకటమయంగా మార్చబడుతుందని, నా బ్రతుకు ఆ యొక్క లోయల పరిస్థితుల్లో అంటుకట్టబడిందని తన జీవితము అనుకుంటున్నప్పటికీ కూడా దేవుని దైవజనులు ఎవరో తెలుసా? పేతురు, యోహానులు తనకు కలిగినటువంటి దేవుడు అతనికి ఇచ్చిన వరమును, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వస్థతను యేసు సర్వశక్తి కలిగినటువంటి నామంలో ఎప్పుడైతే నోరు తెరిచి ఆ బిడ్డను ముట్టగానే ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క కుండితనాన్ని దేవుడు తీసివేసి పరిగెత్తుకుంటూ దేవాలయంలోనికి వెళుతున్నాడు. గట్టిగా హల్లెలూయా. అప్పటి వరకు తన జీవితం కుంటి బ్రతుకులో మార్చబడ్డాడు. అప్పటి వరకు నా జీవితం ఏంటి ఇలాగా మార్చబడిందని, ఎందుకు నా బ్రతుకు ఈ విధంగా మార్చబడిందని కొన్ని సంవత్సరాల తరబడి ఆ దేవాలయంలోట వృక్షం అడుక్కుంటూ ఉన్నాడు. దేవుని సేవకుడి దగ్గర ఏమని ధనధాన్యాలు ఉండక లేకపోవచ్చు, కానీ బంగారము, వెండి, వైడూర్యాలు లేకపోవచ్చు, కానీ దేవుని సేవకుడి దగ్గర యేసు నామం ప్రచురణ చేయబడుతుంది. యేసు నామములో ఏమని దేవుని యొక్క సేవకుడు పలికినప్పుడు, యేసు నామములో దేవుని సేవకుడు ఏమని పలికినప్పుడు దెయ్యాలు పారిపోతాయి. యేసు నామములో దేవుని సేవకుడు పలికినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. యేసు నామములో దేవుని సేవకుడు పలికినప్పుడు యేసు నామం ప్రచురణ చేయగానే ఎన్నెన్నో అద్భుతాలు దేవుని సేవకుడి ద్వారా అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని సేవకుడి ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగినటువంటి సమర్థుడిగా దేవుని సేవకుడికి దేవుడు ఒక స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు తలలు వంచి వయసు పెద్దదైనప్పటికీ కూడా, సంవత్సరాలు పెద్దవైనప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నప్పటికీ కూడా దైవజనుడి దగ్గర తలలు వంచి నీవు చేతుల నుంచి ప్రార్థన చేయించుకుంటున్నావు అని అంటే దేవుని సేవకుడి దగ్గర దేవుని ఆత్మ నివసిస్తుందని, దేవుని సేవకుడి దగ్గర ఆత్మ వరం ఉందని, దేవుని సేవకుడి దగ్గర స్వస్థతలు చేకూర్చబడ్డాయని, దేవుని సేవకుడి దగ్గర దేవుని ఆశీర్వాదం నిలిచి ఉందని, దేవుని సేవకుని యొక్క హస్తపు ఏమని ఆ యొక్క విధానంలో నడిపించబడటానికి ఎందుకు వస్తున్నారు అని అంటే దేవుని సేవకుడి దగ్గర ఆశీర్వాదము దాచబడ్డదని. ఈ రోజున నా ప్రియా దేవుని బిడ్డలారా, సేవకుడు కంటే వయసు ఎక్కువైనప్పటికీ కూడా ఎందుకు తల వంచి ప్రార్థన చేయించుకుంటున్నారంటే దేవుని సేవకుని యొక్క హస్తం మమ్మల్ని బాగుపరుస్తుంది అని, దేవుని సేవకుడి హస్తం మమ్మల్ని తీర్చిదిద్దుతుంది అన్నటువంటి విశ్వాసంతో ఈ రోజున వయసు తక్కువైనప్పటికీ కూడా
దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఎందుకు తల ఉంచుతున్నారో తెలుసా? దేవుని సేవకుల్లో దేవుడు నిలిచి ఉన్నాడని. దేవుని సేవకుల్లో దేవుని అద్భుతాలు దాచిపెట్టాడని ఏమండి విశ్వాసము కలిగినటువంటి వారిగా మనము దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆ యొక్క మాటను మనము చదువుకుంటూ వద్దాం. ముందుకు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వాక్యం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున చదువు ముందుకు చదువుకుంటే వెళ్ళు. పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినమున వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇంకా ముందుకు చదువు నాయన. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడుగుటకు పేతురును యోహానును వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. చదువు ముందుకి. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చాలండి. వెంటనే వాడు లేచి పరిగెత్తుకుంటూ దేవాలయములోనికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఇక అడుక్కుండే బ్రతుకు నాకు ఉండకూడదు అని, ఇక నామకార్థ భక్తిని నేను చేయకూడదు అని, ఇక నా స్థితి మారిపోయింది, ఇక నేను నడవలేని స్థితిగతుల్లో ఉన్నప్పుడు అడుక్కున్నాను, ఈ యొక్క విధానాన్ని నేను మర్చిపోతాను, అప్పటి వరకు నేను సారవలేని స్థితిగతుల మధ్యలో ఉన్నాను, అప్పటి వరకు నా జీవితం బాగుపడలేకపోయింది, అప్పటి వరకు నా జీవితం ఎప్పుడు రోజు అడుక్కుండే బ్రతుకులో ఉన్నాను, ఈ రోజున దేవుని సేవకుల ద్వారా నేను బాగుపడ్డాను కాబట్టి పరిగెత్తుకొని నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిలో నేను గడపాలి, నా దేవుని సన్నిధిలో స్వస్థపరచబడ్డ నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా సాక్ష్యాన్ని అనేక మందికి తెలియపరచాలని, నా సాక్ష్యాన్ని అనేక మందికి వివరించాలని పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడట. కారణం ఏంటో తెలుసా? దేవుని హస్తము సహస్ర కార్యములు చేస్తుంది, దేవుని హస్తము అద్భుతాలు చేస్తుంది, దేవుని హస్తము ఏమండి నీరసిల్లినటువంటి బ్రతుకులను జీవింప చేయగలిగినటువంటి దేవుని హస్తపు రెక్కలలోనికి మనము రాగలిగితే మన ఆత్మీయ జీవితం ఉందే, నీరసిల్లిన జీవితం ఉందే, కృంగిన జీవితం ఉందే, నలిగిన జీవితం ఉందే, నష్టాలు పాలైన జీవితం ఉందే, భక్తిలో కృంగి వేసారిపోయిన జీవితం ఉందే, ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మోడు పారేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిగురింపజేస్తాడు. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచి ఏమని దేవాలయంలోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే దేవుని సేవకుని హస్తము తాకిన వెంటనే అద్భుతం ప్రారంభించబడింది. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితము అనబడుతున్నటువంటి లోయను ఎత్తు చేసుకోవాలి. ఆత్మీయ జీవితం అనబడుతున్నటువంటి లోయను పరిపూర్ణంగా దేవునిలో నిలుపుకోవాలి. ఏ విధంగా అయితే ఆ యొక్క అపోస్తుల కార్యంలో కనబడుతున్నటువంటి
సేవకుడు ఏ విధము చేతనైనా ఇతన్ని బాగుపరిచి ఇతని దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలని ఆ పేతురు యోహానులంట ఆలోచన కలిగి ఉన్నారు. ఇతని యొక్క మోడుబారిన జీవితాన్ని చిగురింపు చేయడానికి ఇతడు ఏమని దీన స్థితిలో ఉన్నటువంటి ఆ దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి తీసుకొని వెళ్ళటానికి పేతురు యోహానులట వాళ్ళకు కలిగినటువంటి నామాన్ని ఏమండి ఎప్పుడైతే నోరు తెరిచి ప్రచురణ చేశారో ఆ యేసు నామము బయలుపరచబడగానే ఆ బిడ్డకు స్వస్థత కలిగింది అని బైబిల్లో రాయబడింది. అందుకని భక్తుడు యేసన్న గారు ఒక పాట రాశాడు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతైనది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా ఈ కృపలోనే నివసించుట, మహోన్నతుడా ఈ కృపలో నేను నివసించుట, నా జీవిత హల్లెలూయా. యేసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అంటే ఎముకలతో కూడినటువంటి లోయలోనికి తీసుకొని వెళ్ళి సారము లేని ఆ యొక్క ఎముకలలో సారవంతమైనటువంటి మానవుడిగా తయారు చేయబడ్డాడు. ఎవరు సారం లేని వ్యక్తి అంటే మీకు పరిచయం చేశాను. దేవాలయం యొద్ద భిక్షం అడుకుంటున్నటువంటి వ్యక్తి సారము లేని పరిస్థితుల మధ్యలో పేతురు యోహానులు వారిని ముట్టి స్వస్థపరచగా అతని జీవితంలో సారం కలిగి, అతని జీవితంలో బలము కలిగి, అతని యొక్క చీలమండనాలు ఏమంటే బలము తెచ్చుకొని దేవుని మందిరంలోనికి పరుగు ఎత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడని మీకు చెప్పాను. రెండో మాటగా ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే ఏమండి ఎముకలతో నిండినటువంటి లోయలోనికి తీసుకొని వెళ్ళాడు అని నేను మీకు చెప్పాను. ఎముక అని అంటే మనము ఆత్మీయ అర్థాన్ని మనం గమనిస్తూ ఉంటే ఉపదేశానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఉపదేశం, ఎముక అనగా ఉపదేశం అంటే ఎవరు ఉపదేశాన్ని చేస్తారు అని అంటే ఉపదేశము అనేది ఏమండి ఒక వివరణతో కూడినటువంటి ప్రసంగాలు, ఉపదేశంతో కూడినటువంటి వర్తమానాలు. ఉపదేశం చేసే దైవజనుడు నిలబడి ఏమండి మైకు తీసుకొని వాక్యం చెబుతూ ఉంటే దాదాపు 2-3 గంటలైనా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఉపదేశించే సేవకుడు. మేము బైబుల్ ట్రైనింగ్ చేసేటప్పుడు నా ప్రియా దేవుని బిడ్డలారా 2005వ సంవత్సరంలో ఏమండి గొప్ప దైవజనుడు యేసన్న గారి ఫ్రెండు డేవిడ్ రాజు గారు ఉండేవాళ్ళు. ఆయన కానీ వాక్యము చెప్పడానికి మైకు తీసుకుంటే దాదాపు ఏకదాటిగా 3 గంటల సేపు చెప్పేవాడు. పాత వాళ్ళకు తెలుసు,
గుడారాల పండుగలో వాక్యం చెప్పాలి అని అంటే ఆయనకు మైక్ ఇస్తే చాలండి. 12 గంటలకు మైక్ ఇస్తే కరెక్ట్గా 3 గంటలకు ముగించేవాడు. నాన్ స్టాప్ ప్రసంగం చెప్తున్నటువంటి మాటలు ప్రజల్లోనికి వెళ్ళిపోయి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, వేల మంది సేవకులు ఆయన వాక్యాల గుండా ఈ రోజున గొప్ప సేవలు చేస్తూ ఉన్నారు. వందల మంది సేవకులు ఈ రోజున ఆయన చెప్పిన ఉపదేశాలు విని, ఆయన చెప్పినటువంటి ఉపదేశాల క్రమంలో నడిపించబడి ఏమండి గొప్ప గొప్ప సేవలు 2000 మధ్యలో, 3000 మంది మధ్యలో, 5000 మంది మధ్యలో, 10,000 మంది మధ్యలో, 50,000 మంది మధ్యలో ఈ రోజున గొప్ప సేవకులుగా ఏమండి నిలిచి వాక్యాన్ని చెప్పగలుగుతున్నారంటే మా పితరులు మాకు నేర్పించినటువంటి ఆ యొక్క సిద్ధాంతం, మా పితరులు మాకు నేర్పించినటువంటి ఉపదేశ క్రమంలో మేము నడిచి ఉన్నాం. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు, వందల మంది సేవకులు వారి గుండా తయారై ఈ రోజున భయంకరమైనటువంటి సేవను చేస్తూ ఉన్నారు. ఈ రోజున యేసన్న గారు ఏమండి ఆ రోజున దేవుడు ఏమీ లేని స్థితిగతుల మధ్యలో ఆయన తీసుకుని వచ్చి ఏమండి కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితుల మధ్యలో, తినటానికి అన్నం లేని పరిస్థితుల మధ్యలో ఏమండి మురుగు కాలువలో ఏమండి ఆ యొక్క చెత్త కుండీలో వేసినటువంటి భోజనం తిని ఆ భోజనంతోటి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి పొట్ట కూటి కొరకు ఆ యొక్క భోజనము తిని ఏమండి సరిగా అయినటువంటి ఆహారం చాలక ఆ పొట్టను అలాగనే నీళ్లు తాగి నింపుకొని ఏమండి కాళ్ళు తల ఏమండి పొట్టలో పెట్టుకొని పండుకొని నిద్రమైనటువంటి రోజులు నెల్లూరు నడిబొట్టిన ఉన్నాయి. ఈ రోజున ఆ దేవుని సేవకుడు ఆ ఉపదేశాలని ఈ రోజున మాకు నేర్పించాడు. ఆ దేవుని సేవకుడు ఈ రోజున మాకు ఆ వాక్యాన్ని బోధించకపోతే, ఆ వాక్యాన్ని మాకు నేర్పించకపోతే ఈ రోజున మేము ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు. ఎంతోమంది సేవకులు సేవలో నిలబడి ఉన్నారంటే, ఎంతోమంది సేవకులు గొప్ప సేవ చేస్తున్నారంటే ఒక మాటకు చెప్పాలంటే వారు పెట్టిన భిక్ష, వారు మాకు నేర్పించినటువంటి మార్గం, ఆ దైవజనుల యొక్క ఆశీర్వాదాలు, ఆ దైవజనుడి యొక్క విధానాలలో మేము ఈ రోజున నేర్చుకొని రాబట్టే అనేక పలుచోట్ల మేము దేవుని సేవ చేయగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నామంటే ఈ రోజున మేము ఏమని గొప్ప వాళ్ళమని చెప్పట్లేదు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారమని చెప్పట్లేదు, ఎంతో ఐశ్వర్యవంతులమని మేము చెప్పట్లేదు. ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ అర్హత లేని మమ్మల్ని, ఏ మంచి లేని మమ్మల్ని నా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఆ ఉన్నతమైనటువంటి ఉపదేశాల మధ్యలో, గొప్ప దైవజనుల మధ్యలో ఆ గొప్ప పరిచర్యని చేస్తూ ఆ దైవజనులతో పాటు తిరిగినటువంటి అనుభవాలను మేము నేర్చుకొని ఈ రోజున చాలామంది సేవకులు పేర్లు చెప్పాలంటే గుర్తులేవు, వేల మంది సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, వందల మందిలో సేవ చేయగలుగుతున్నారు. ఆ రోజే యేసన్న గారు దేవుని వైపు తిరగకపోతే ఇంతమంది సేవకులు లేచే వాళ్ళు కాదేమో. ఎందుకో దేవుడు ఏ యోగ్యత లేని యేసన్న గారిని దేవుడు లేపుకొని ఐశ్వర్యం ఉన్నప్పటికీ, డబ్బు ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ ఇవన్నీ పరలోక రాజ్యానికి చేర్చమన్నటువంటి ఆలోచనతో ఒక జత బట్టలు పెట్టుకొని నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ లేమల్లె ప్రాంతము అనబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో నిలిచి ఒంటరిగా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన వెనుక లక్షల మంది ప్రజలు నిలిచి ఉన్నారు. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. వేల మంది సేవకులు వారు నేర్పించినటువంటి ఉపదేశం, వారు నేర్పించినటువంటి అనుభవాలు, వారు నేర్పించినటువంటి ఆ ఉపదేశ క్రమములో ఈ రోజున మేము నడిపించబడుతున్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష అని మేము తలంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నడిపించబడుతున్నటువంటి మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలని దేవుని విషయంలో బహు జాగ్రత్త కలిగి ఏమని దైవజనులుగా తయారు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. దైవజనులుగా నిలబెట్టి అనేక మంది ప్రజలకి ఏమని నడిపించగలిగినటువంటి విధానంలోనికి, నడిపించగలిగినటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు గంటల తరబడి వాక్య ఉపదేశాన్ని చేస్తున్నారంటే ఏమని వారు నేర్చుకొని దేవుని పాదాల ఎదుట నేర్చుకున్నటువంటి ఉపదేశం, ఆ ఉపదేశ క్రమంలో ఈ రోజున దేవుడు మమ్మల్ని నడిపించబట్టే ఆ ఉపదేశపు విధానంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనమైన పాత్రగా, విలువైనటువంటి పాత్రగా, ఏమండి సారవంతమైనటువంటి పాత్రగా దేవుడు మమ్మల్ని వాడుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మాకు చూపించినటువంటి ఆ యొక్క ఉపదేశ క్రమంలో మేము నడుస్తూ ఉన్నాం. మా యొక్క ఏమండి మాతో పాటు నడిచే విశ్వాసులు కానీ, మాతో పాటు నడిచే దేవుని బిడ్డలు కానీ ఆ ఉపదేశ క్రమంలో మిమ్మల్ని తీసుకొని వెళుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా ఆ పరలోక పట్టణము అనబడుతున్నటువంటి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి మేము ఒక్కలమే వెళ్ళేదే కాకుండా, ఏమండి మేము ఒంటరిగా పరలోక రాజ్యానికి వెళ్ళేదే కాకుండా, ఏమండి దేవుని యొక్క విశ్వాసులను, ఏమండి అనేక మంది ప్రజలను ఒక గుంపుగా తయారు చేసుకొని, ఒక గుంపుగా అనేక మందిని దేవుని రాకడకు సిద్ధపరచాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున దేవుని సేవకులు ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ఉపదేశపు క్రమములో మనం నడిపించబడగలిగితే, ఆ ఉపదేశపు ఆ యొక్క బోధలో మనం నడిపించగలిగితే దేవుడు మన ఆత్మీయ జీవితాలని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ముందుకు తీసుకొని వెళ్తాడు. ఏమిటో తెలుసా? ఉపదేశం. ఎముక దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే ఉపదేశానికి సాదృశ్యంగా కనపడుతుంది. సాంసోనట ఏమని ఉపదేశము అనబడుతున్నటువంటి ఎముకను పట్టుకొని 1000 మందిని హతమార్చిండట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరుద్ధంగా లేచినటువంటి వ్యక్తులని ఉపదేశం అనబడుతున్నటువంటి ఎముకను తీసుకొని 1000 మంది సర్దారులను చంపగలిగినటువంటి శక్తి ఆ ఉపదేశ క్రమములో ఉంది. 1000 మందిని హతమార్చగలిగినటువంటి ఏమండి ఆ ఎముకను పట్టుకొని ఆ ఎముక ద్వారా ఏమండి ఆ ఉపదేశము ద్వారా 1000 మంది శత్రువులను హతమార్చడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉపదేశము అనబడుతున్నటువంటి ఎముకను చేత పట్టుకున్నాడు. ఉపదేశ క్రమములో అంత శక్తి ఉంది. ఉపదేశ బోధలో అంత మర్మగర్భితమైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ రోజున దేవుని సేవకులు గంటల తరబడి వాక్యము చెప్పగలుగుతున్నారంటే ఆ దేవుని ఆత్మ ఆ సేవకుల్లో క్రియ చేయబట్టి, ఆ దేవుని ఆత్మ ఆ సేవకుల్లోనికి వచ్చి దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నటువంటి ఏమని గంటల తరబడి వాక్యాన్ని చెబుతున్నారంటే దేవుని ఆత్మ దేవుని సేవకుల్లో క్రియ చేయబట్టి. ఈ రోజున గంటల తరబడి వాక్యం చెబుతూ ఉన్నాం. ఆ వాక్యమే మన జీవితాలు సరిచేస్తూ ఉంది. ఆ వాక్యం మన బ్రతుకులను మారుస్తూ ఉంది. ఆ వాక్యమే మన యొక్క ఏమండి జీవితాలను కట్టి నీరు కట్టిన తోట వలె మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుపోవడానికి గల కారణం ఏమిటంటే ఏమండి వాక్యం అనబడుతున్నటువంటి ఉపదేశ క్రమంలో ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో దేవుని సేవకులు ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి వాక్యం చెప్పేద్దాం ఒక 2 నిమిషాలు. చాలా సంఘాలలో ఏదో ఒక అర్ధగంట చెప్పాలి కాబట్టి ఆ అర్ధగంట వాక్యం చెప్పి వెళ్ళిపోదాం అన్నటువంటి నామకార్థ స్థితిగతుల మధ్యలో దేవుని సేవకులు కూడా నడిపించబడుతున్నారు.
ఆ బోధ అతని వరకే కనపడుతుంది, కానీ సంఘక్షేమము అభివృద్ధి కాదు, సంఘము డెవలప్ కాదు. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తి నిస్వార్థమైనటువంటి సేవను చేయాలి, స్వార్థపూరితమైన సేవ చేయకూడదు. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తి దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని ప్రజలకి వినిపింప చేయాలి. ఏదో వచ్చాం, వాళ్ళు ఏదో కానుకలు ఇచ్చారు, తీసుకుని వెళ్దాం అన్న విధానంలో నడిపించబడితే దేవుని సేవకుడు లక్షణము కాదని ఏమండి దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను. పొట్టకూటి కోసం సేవ చేసే వ్యక్తి కాదు దేవుని సేవకుడు. ఆత్మల భారము కలిగి ఎవరైతే నడిపించబడతారో, ఆత్మల భారము కలిగి ఏ విధము చేతనైనా ఏమండి భూమి మీద ఆ ఆత్మ నశించిపోకూడదని, భూమి మీద ఆ వ్యక్తి లోకంలో కలిసిపోకూడదని, భూమి మీద ఆ వ్యక్తి లోక అలవాట్లోనికి వెళ్ళకూడదని, భూమి మీద లోక పద్ధతుల్లోకి వెళ్ళకూడదని దేవుని సేవకుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వాడై ఏ విధము చేతనైనా తీసుకొచ్చి దేవుని వాక్యమును నిలిపింపచేసి ఆత్మ రక్షణను కాపాడుతాడో, ఆ ఆత్మ రక్షణ కొరకై దేవుని సేవకుడు ప్రయాసపడతాడో అతడే దేవుని నిజమైన సేవకుడు. ఆ సేవకులు ఈ రోజున కరువైపోయారు. ఈ రోజున సేవకులు కానుకల కోసం ఏమండి పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, పొట్టకూటి కోసం పరిచర్య చేసే సేవకులు ఉన్నారు, తన స్వలాభం కోసం పరిచర్య చేసే సేవకులు కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. వారి సేవలు అభివృద్ధిలో లేవు, వారి సంఘాలు డెవలప్లో కనపడట్లేదు. ఎందుకు అంటే ఏమండి ఉన్నది ఉన్నట్లుగా దేవుని సేవను చేయకపోవడం వలన. ఉపదేశ క్రమములో దేవుని సేవకు నడిపించబడాలి. ఉపదేశ క్రమంలో దేవుని సేవకుడైన విశ్వాసాన్ని ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతారో నీ ఆత్మీయ జీవితాన్ని ఆటోమేటిక్గా ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకొని వెళతాడు. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సారము లేని జీవితాన్ని మనం చేస్తున్నాం, మేము సారము లేని బ్రతుకుని మనం బ్రతుకుతున్నాం. మేము ఇంకా టైం ఉందిలే, ఇంకా ఏమండి లోకంలో కలిసిపోదాంలే, ఇంకా చెడు వ్యసనాల్లో కలిసిపోదాంలేని ఆత్మీయ జీవితాన్ని వెనుకంజ వేసుకుంటూ వస్తే నష్టము మనమే కొని తెచ్చుకుంటాం. నష్టాన్ని మనమే కొని తెచ్చుకుంటా. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సారము లేని జీవితాన్ని పక్కన పెడదాం, సారవంతమైన ఆత్మీయ జీవితంలోనికి ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశ క్రమములో నడిపించబడాలి, ఉపదేశ క్రమములు నడిపించబడాలి. ఉపదేశం అంటే ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంటుంది? నామకార్థ స్థితిని తీసేద్దాం, నామకార్థ బ్రతుకును తీసేద్దాం. పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కొద్ది రోజులైనా బ్రతికిన కొద్ది రోజులైనా కూడా దేవునికి నమ్మకమైన విశ్వాసిగా, దేవునికి నమ్మకమైనటువంటి భక్తుడిగా నీవు నడిపించబడగలిగితే నా దేవుడు నిన్ను పరలోక పట్టణంలోనికి తీసుకొని వెళ్ళునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని